అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లాలో కాంప్లెక్స్ ఆపోజిట్ ఉన్నటువంటి అన్న క్యాంటీన్ వద్ద అయితే మనం ఉన్నాము. అది ఎప్పటికే ఈ యొక్క అన్న క్యాంటీన్ దగ్గర అయితే మాత్రం బారులు తీరి జనాలు అయితే మనం చూడవచ్చు. ఈ నేపథ్యంలోనే అయితే ఇక్కడ ఈ అన్న క్యాంటీన్లో ఉన్నటువంటి భోజనాలు అనేవి ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళకి ఎటువంటి మెనూ పెడుతున్నారు, వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేస్తారండి. అన్న క్యాంటీన్ వద్ద అయితే ఎప్పటికే ఆల్రెడీ బీజేపీ నాయకులు అయితే మాత్రం భోజనం చేస్తున్న పరిస్థితి మాకు కనిపిస్తుంది. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అది ఏ విధంగా ఉందో, ఆ మెనూలో ఎటువంటి ఐటెంలు పెట్టారు. ఎన్డీఏ కూటమి రాష్ట్ర వ్యాప్తంగా నిన్న అన్న క్యాంటీన్లు ప్రారంభించింది. ఇది ఒక శుభసూచకం. ఎంతోమంది పేద విద్యార్థులు కానీ, పేదలు కానీ, ఎంతోమంది ఆకలితో అలమటిస్తున్న వారు కానీ అనేక మంది గత 5 సంవత్సరాలుగా అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. ఒక 150 రూపాయల పైన ఇక్కడ భోజనం తినే అవకాశం లేక, ఆకలితో ఉండలేక, కడుపు కాల్చుకొని అనేకమైనటువంటి ఇబ్బందులు పడినటువంటి ఈ పరిస్థితిలో ఎన్డీఏ కూటమి రావడం, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవ్వడం, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉండడం, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు మీకు ఎంత కావాలంటే అంత నిధులు ఇస్తామని చెప్పి వారు చెప్పడంతో ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతుంది. ఈరోజు ఇక్కడ విజయనగరంలో ఉన్నటువంటి ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉన్నటువంటి అన్న క్యాంటీన్ కానీ, అక్కడ నెహ్రూ పార్క్ దగ్గర ఉన్నటువంటి అన్న క్యాంటీన్ కానీ ఈరోజు ప్రారంభమయ్యే ఉదయం 300 మందికి టిఫిన్ అనుకుంటే 600 మందికి అక్షయ పాత్ర వాళ్ళు తీసుకురావడం జరిగింది. 600 మందికి కూడా అక్కడ ఉదయం టిఫిన్స్ అయిపోయాయి. మధ్యాహ్నం 350 మందికి అనుకున్నాం భోజనాలు, కానీ అక్షయ పాత్ర వాళ్ళు ఎందుకని మంచిదని చెప్పి 600 మంది తీసుకొచ్చారు. ఇక్కడ చూస్తే 1000 మంది ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీగా 650 మందికి ఆల్రెడీ భోజనాలు ఇష్యూ చేస్తున్నారు. ఇంకొక 500 మంది ఇక్కడ ఇంకా లైన్లో ఉన్నారు. అంటే ప్రజల నుంచి ఎంత స్పందన అంటే ప్రజల్లో కనుక్కుంటే చాలా బాగుందంటే, మా కడుపు నిండింది, ఇటువంటి మంచి అన్నం పెట్టి ఆకలి తీర్చినటువంటి ఇటువంటి మంచి ప్రభుత్వం చిరకాలంగా ఉండాలి. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఏదైతే రూపాయికి బియ్యం ఇచ్చి మమ్మల్ని ఆదరించారో, తిరుపతిలో అన్నప్రసాదం పెట్టి ఆదరించారో, పేదవాడు ఈ సమాజం ఒక దేవాలయం, ప్రతి మనిషి కూడా ఒక దేవుడు అని చెప్పి ఏదైతే ఎన్టీ రామారావు గారు సూచించారో దానికి అనుగుణంగా ఈరోజు ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. దానికి అనుగుణంగా ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా, తృప్తిగా కేవలం 5 రూపాయలకి అంటే 15 రూపాయలకి ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం చేయగలుగుతున్నారంటే ఇది కూటమి యొక్క ప్రభుత్వం ఘన విజయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ మరికొంతమంది అయితే ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు, భోజనం చేసి ఆల్రెడీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళని అడుగుతాం ఏ విధంగా ఉన్నాయి ఏంటండి. అమ్మ చెప్పండి అమ్మ, ఏ విధంగా ఉంది ఏంటి? బాగుందండి. బాగుందండి, సూపర్గా ఉంది, బాగుంది. కూరలు ఉన్నాయి, పప్పు చారు ఉంది, పెరుగు ఉంది, పచ్చడి ఉంది, అన్నీ ఉన్నాయండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? రఘు కాలేజీ నుంచి ఆసుపత్రికి వచ్చినామండి. అల్లయ్య మందులు. మీరు చెప్పండి అమ్మా, ఎలా ఉంది? బాగుందమ్మా, 5 రూపాయలు కడుపు నిండుతుందండి. బాగుంది అంటే అన్నీ కూడా రుచికరంగా రుచిగా ఉన్నాయి, బాగున్నాయి. పోనీ బాగా పెట్టారు. అంటే మీరు ఈరోజు ఈ అన్న క్యాంటీన్ కోసం వచ్చారా, లేదంటే ఏదో పని మీద వచ్చి ఇక్కడికి వచ్చారు? హాస్పిటల్కి వచ్చాము, ఇలాగ ఓపెనింగ్ అయిందంటే వచ్చాము. సో ఇది పరిస్థితి. ఇక్కడైతే మాత్రం హాస్పిటల్కి వచ్చి కూడా ఇక్కడ భోజనం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎంతోమంది వాళ్ళ యొక్క ఆకలి తీరుస్తున్నారని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనతో పాటు ఇక్కడ స్టూడెంట్లు కూడా ఉన్నారు. ఆ స్టూడెంట్లు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న, ఏ విధంగా ఉంది ఏంటి? సూపర్ అన్న, భోజనాలు మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి. ఏంటి మెనూ ఏ విధంగా ఉంది? మొత్తం అంతా చాలా బాగున్నాయన్న భోజనాలు. చంద్రబాబు నాయుడు వల్ల రావడం వల్ల అందరూ కూడా భోజనాలు చాలా చక్కగా భోజనాలు చేస్తున్నారు. అలాగే ఆటో సోదరులకు కానీ, ఒక కార్మికులకు కానీ, ఎవరికైనా సరే వచ్చిన వాళ్ళకి అందరూ కూడా భోజనాలు చాలా చక్కగా పెడుతున్నారు. సో మనం లోపలికి వెళ్ళి వాళ్ళకి ఏ విధంగా వడ్డిస్తున్నారు ఏంటి, ఆ పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్పి లోపలికి వెళ్తే ఒకసారి దాని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి. ఇక్కడ బయట చూసుకుంటే చాలా ఫ్లోటింగ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడైతే అదే వేగంగా జరుగుతుందా లేదని వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ ఎక్కడైతే ఎంతోమంది ఇక్కడైతే భోజనం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళని అన్న చెప్పండి అన్న, ఏ విధంగా ఉంది? బాగుంది సార్, టేస్ట్ ఉన్నాయండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పాతపన్న మండలం, శ్రీకాకుళం జిల్లా పాతపన్న మండలం. మందులకు వచ్చాము, లైన్లో ఉండి భోజనం చేస్తున్నాం. బాగుంది, అన్ని మెటీరియల్ అన్నీ బాగున్నాయి. నేనైతే ఇప్పుడు అన్న క్యాంటీన్లో భోజనం అయితే చేస్తున్నాను. ఈ భోజనం అయితే చాలా బాగుంది. ఆల్రెడీ తోటకూర పప్పు అయితే వేసారు, ఆల్రెడీ ఒకవైపు చూస్తే కర్రీ కూడా పెట్టారు. అలాగే మరోవైపు చూసుకుంటే
పెరుగుతో పాటు పచ్చడి సుమారుగా 5 ఐటెంలు అయితే మాత్రం ఇందులో ప్రతి ప్లేట్లో కూడా 5 ఐటెంలు అయితే వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈరోజు మెనూ ఇచ్చిందో ఆ మెనూ ప్రకారమే ఇక ప్రతి అన్న క్యాంటీన్లో కూడా ఇదే మెనూ కొనసాగుతుందని చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం ఇది భోజనం అయితే చాలా బాగుంది. టేస్ట్ అయితే మాత్రం ఎదిరిపోయింది, చాలా బాగుంది. అయితే ఇక్కడికి ఈ రోజుకి ఎంతమంది వస్తున్నారో కౌంట్ చేస్తున్న వ్యక్తి అయితే ఉన్నారో అడిగి తెలుసుకుంది ఇప్పటివరకు ఎంతమంది వచ్చారని. చెప్పండి, ఎంతవరకు ఎంతమంది వచ్చారేంటి? ఇప్పటి వరకు ఒక 100 మంది వరకు వచ్చి ఉంటారండి. 400 టోకెన్స్ ఇచ్చారు లంచ్కి. అంటే వాళ్ళని ఇప్పుడు చాలా జనాలు బయట చూస్తే చాలా ఎక్కువ జనాలు కనిపిస్తున్నారు. వాళ్ళందరికీ ఇక్కడ ఉన్నటువంటి మెనూ సరిపోతుందా? ప్రజెంట్ మీకు తెచ్చినటువంటి ఈ ప్లేట్లకి అక్కడ ఉన్న జనాలు సరిపోతుంది అంతమంది వరకే, తర్వాత మరి ఇంకా ఫిల్ అయిపోయిందనే చెప్తాం అనమాట. అంటే ఆల్రెడీ వాళ్ళు లైన్లో గంటలు తరబడి ఉంటున్నారు కదా, మరి వాళ్ళకి ఎటువంటి స్టార్టింగ్ కదా ఇవాళే, అందుకు మరి లిమిటెడ్ ప్లేట్సే ఉంటాయి అనమాట, తర్వాత పెంచుతారు. అంటే ఈరోజు వచ్చినటువంటి మెనూ అంటే ఏదైతే మనకు ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల మేరకు మాత్రం ఇవాళ మెనూ ఉందా, లేదంటే ఎక్స్ట్రా ఏదైనా ఫస్ట్ రోజు కదా పెట్టారు? లేవండి, ఎప్పుడు ఉన్నాయి మెనూయే. లాస్ట్ ఇయర్ ఏదైతే పెట్టారో అంతకుముందు బిఫోర్ ఏం పెట్టారో ఇప్పుడు కూడా అవే పెడుతున్నారు, అదే మెనూ. ఇంక మరీ ఎక్స్ట్రాగా ఏమైతే పెంచలేదు, అవే ఇస్తున్నారు. సో ఒకటే చెప్తున్నారు, ఈ క్యాంటీన్ వద్ద అయితే మాత్రం వాళ్ళకి ఇచ్చినటువంటి ఏదైతే మెనూ ఉందో మెనూ ప్రకారం పెడుతున్నామని చెప్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే ప్రధానంగా ఈరోజు సుమారుగా ఇక్కడ ఏదైతే విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి ఈ ఆర్టీసీ కాంప్లెక్స్కి ఆపోజిట్ ఉన్నటువంటి ఈ క్యాంటీన్లు అయితే ఈరోజు టోకెన్లు అయితే మాత్రం ఇచ్చారని చెప్తున్నారు. టోకెన్లు ఎప్పటికే సుమారుగా 150 పైన అయితే మాత్రం ఇక్కడికైతే ఇక్కడ వచ్చినటువంటి పలు ప్రాంతాల నుంచి ఈ జిల్లాకు వచ్చినటువంటి ఏదైనా ఒక కార్యక్రమాలకి వాళ్ళ పనుల్లో వచ్చేటట్టు ఈరోజు 5 రూపాయలకే ఈరోజు భోజనం దొరుకుతుంటే చాలా సంతోషంగా ఉందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే ఇక్కడికైతే ఎక్కువగా చూసుకుంటే ఈ స్టూడెంట్లు కావచ్చు, ఆటో డ్రైవర్లు కావచ్చు, అదేవిధంగా మరోవైపు వృద్ధాప్యంలో ఉన్న కావచ్చు, పేదలు కావచ్చు, అందరూ కూడా ఈరోజు 5 రూపాయలకే భోజనం అందరి పట్ల అయితే మాత్రం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.